పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ రాజీనామా చేయబోతున్నారా? మరి రిజైన్ చేశాక ఆయన ఏం చేస్తారు? వైసీపీ అధినేత ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేవలం 10 మంది సభ్యులతో కలిసి అసెంబ్లీకి వెళ్లటం జగన్ కు ఇష్టం లేదా? అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారా? జగన్ భవిష్యత్ కార్యాచరణపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అదేంటంటే పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ రాజీనామా చేస్తారని. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభను కనుసైగతో శాసించిన జగన్ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ బలం కేవలం 11. తను కాకుండా 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. వారిలో కొందరు టీడీపీతో టచ్ లో ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేదు. అడిగినా టీడీపీ ప్రభుత్వం ఇస్తుందన్న ఆశ లేదు. సో తన పాలనా వైఫల్యాలపై అధికార పార్టీ దెప్పిపొడుస్తుంటే మౌనంగా భరిస్తూ కూర్చోవటం కంటే అసలు సభకే వెళ్లకూడదని జగన్ భావిస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కడప ఎంపీ సీట్కు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానంలో తాను పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలు జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి మళ్లీ కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించి 11 స్థానాలకే పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీకి కూడా రావటానికి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ కూడా పెద్ద తెర మీద వేసి చూపిస్తారు. మొత్తం ప్రపంచానికి తెలిసే ప్రమాదం ఉందని చెప్పి భయపడిపోయి పిరికోడులాగా అసెంబ్లీ నుంచి పారిపోయి ఇప్పుడు పులివెందులకి రాజీనామా చేసి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమని ఆదేశిస్తే అవినాష్ రెడ్డి మారు మాట్లాడకపోవచ్చు. అదే జరిగితే వైసీపీ అధినేత సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే అవుతుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓటమి అంచుల దాకా వెళ్లారని చెప్పొచ్చు. లక్షల్లో ఉన్న మెజార్టీ కాస్త వేలల్లోకొచ్చేసింది. వైఎస్ ఇంటి నుంచే షర్మిల రూపంలో ప్రత్యర్థి ఎదురయ్యారు. ఈసారి జగన్ బరిలోకి దిగినా ఆమె వెనక్కు తగ్గకపోవచ్చు. రూలింగ్ లో ఉండటం టీడీపీకి ప్లస్ అవుతుంది. కడప పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరులో కూటమి అభ్యర్థులు గెలిచారు. కేవలం పులివెందుల, బద్వేల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కడప పార్లమెంటు ఉప ఎన్నికల బరిలో జగన్ దిగుతారు సరే, మరి పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగే బైపోల్లో వైసీపీ అభ్యర్థి ఎవరు? అటు షర్మిల కాని, విజయమ్మ కాని, వివేకానందరెడ్డి కూతురు సునీత కాని రంగంలోకి దిగితే గత ఎన్నికల్లో మాదిరి బాబాయ్ హంతకుడు అంటూ ఉతికారేస్తే జనం జగన్ కు ఓటు వేయటం వేరు, మరొకరిని గెలిపించటం వేరు. బరిలో ఉన్నది జగన్ కానప్పుడు చాలా అంశాలు ఆలోచిస్తారు. అదే సమయంలో వైఎస్ఆర్ బిడ్డనంటూ షర్మిల ఎంట్రీ ఇస్తే పరిస్థితేంటి? ఏమాత్రం ఫలితం తారుమారైనా అది వైసీపీకి ఆత్మహత్యా సదృశ్యమే. మరి జగన్ డేర్ చేస్తారా? రాజీనామా చేసి ఎంపీ బరిలోకి దిగుతారా? తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల ఓటర్లకు ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ అభ్యర్థులకు ఓటేసిన ప్రజలకు ఎలాంటి సమాధానమిస్తారు? 2014-19 మధ్య తనకు అసెంబ్లీలో మైకివ్వటం లేదని అలిగి వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి. మళ్లీ సభకు రాలేదు. అలాగే ఇప్పుడు కూడా సభకు రాకపోవచ్చు. కానీ అసెంబ్లీకి రాజీనామా చేయకపోవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రజల చేతిలో చావు దెబ్బతిన్న పార్టీని జగన్ ఎలా బలోపేతం చేస్తారు? అందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెడతారన్నది వెయిట్ అండ్ సీ. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప పార్లమెంటు బరిలో దిగుతారనేది సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చ మాత్రమే. జగన్ మనసులో ఏముందనేది ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిజం చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మాత్రం తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకున్నట్లే.